వెంకటేశ్వర్, జీజీహెచ్ నంద్యాల. నేను ఎస్టీస్లో ఏంటంటే మనకు హెచ్ఐవి అంటే ఏంటి, ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా రాదన్న విషయం గురించి చెప్పుకుంటాము. హెచ్ఐవి అనేది ముఖ్యంగా మనకు 4 మార్గాల ద్వారా రావడానికి అవకాశం ఉంటుంది. ఒకటి, భార్య కానీ భర్త కానీ వేరే వాళ్ళతో మనకు సంబంధాలు ఉన్నప్పుడు రావడానికి అవకాశం ఉంటుంది. అది ఒకటో మార్గం అంటాము. రెండో మార్గం వచ్చేసి ఏంటంటే కలుషితమైనటువంటి రక్తం, అంటే పరీక్షలు చేయించకుండా మనం ఏదైనా అత్యవసర సమయాల్లో రక్తం ఎక్కియడం, అంటే ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు కానీ, ఏదైనా డెలివరీ సమయంలో కానీ, లేదా రేర్ గ్రూప్ ఏదైనా ఉన్నప్పుడు కానీ, ఎప్పుడైనా కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే రక్తం ఇస్తున్నా లేదా తీసుకుంటుందో ఖచ్చితంగా పరీక్షలు చేయాలి. ముఖ్యంగా అది ఈవెన్ కుటుంబ సభ్యులైన రక్త సంబంధికులైనా కానీ పరీక్షలు చేసిన తర్వాతనే ఇవ్వాలి. ఎందుకంటే హెచ్ఐవి అనేది ఆ విధంగా కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అక్కడ పేషెంట్ తప్పు లేకపోయినా కానీ ఆ పొరపాటు చిన్న, అంటే పరీక్షలు చేయించకుండా ఎక్కడం వల్ల రావడానికి అవకాశం ఉంటుంది. అది రెండోది. మూడో కారణం వచ్చేసి ఏంటంటే మనకు సూదులు సిరింజుల వల్ల కూడా కొంత శాతం వస్తుంది. దీని ద్వారా తక్కువనే వస్తుంది, బట్ అట్లా కూడా రావడానికి అవకాశం ఉంటుంది. మనం ఎక్కడైనా గవర్నమెంట్లో లేదా ప్రైవేట్లో ఎక్కడైనా డిస్పోజబుల్ అనేది ఖచ్చితంగా ఉపయోగిస్తారు. బట్ మనం గమనించి ఒకవేళ రిపీటెడ్గా వేసిన వాళ్ళకి వేస్తున్నారంటే ఆడ కూడా జాగ్రత్త తీసుకొని చూసుకోవాల్సి ఉంటుంది. ఇక 3, అది 4వది వచ్చేసిందంటే భార్య కానీ భర్త కానీ ఇలా పుట్టబోయే పిల్లలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కానీ పుట్టబోయే పిల్లలు రాకుండా కాపాడడానికి ఏంటంటే ఇప్పుడు మనకు లాస్ట్ 5 years నుంచి మందులు ఉన్నాయి. అంటే సరైనటువంటి ట్రీట్మెంట్ భార్య కానీ భర్త కానీ వచ్చిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా ఏఐటి, యాంటీ రెట్రోవైరల్ థెరపీ, మనకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో 22 నంబర్లో ఇస్తారు. అక్కడ ఏఐటి ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఉంటుంది. డ్రగ్స్ అదంతా కూడా ప్రతి నెల తీసుకోవాల్సి ఉంటుంది. చక్కగా ఏఐటి తీసుకుంటూ, CD4 తీసుకుంటూ, వైరల్ లోడ్ పరీక్షలు చేయించుకుంటూ, ఇంకా అవసరమైన పరీక్షలు చేయించుకుని చక్కని ట్రీట్మెంట్లో ఉన్నారనుకోండి, భార్య భర్త ఇద్దరికి హెచ్ఐవి ఉన్నప్పటికీ కూడా అది చిన్నపిల్లలు రాకుండా కాపాడడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా మంచి అవకాశం. చాలా కాంప్లికేటెడ్ రిలేటెడ్ STIస్కి కూడా మన జీజీహెచ్లో కంప్లీట్గా ఉచితమైన ట్రీట్మెంట్, అది కూడా క్యూరబుల్ ట్రీట్మెంట్. దట్ ఈస్ కంప్లీట్ క్యూరబుల్. STIs ఆర్ కంప్లీట్లీ క్యూరబుల్. సో మన దగ్గర జీజీహెచ్లో 23వ నంబరు, 17వ నంబరు అండ్ 8వ నంబరు, ఈ 3 మనకి దీనికి సంబంధించిన చికిత్స అనేది, లేదంటే పరీక్షలు 18వ నంబర్లో కూడా దానికి సంబంధించిన పరీక్షలు కానీ, దానికి సంబంధించిన చికిత్స కానీ అన్నీ ఉచితంగా చేయబడతాయి. ఈవెన్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ అయినా సరే, ట్రాన్స్జెండర్స్ అయినా సరే, ఎనీ హై రిస్క్ గ్రూప్స్ పీపుల్స్ ఆల్సో కెన్ కమ్ టు విజిట్ టు అవర్ హాస్పిటల్ అండ్ గెట్ ట్రీటెడ్ అండ్ ఆల్సో కంప్లీట్లీ క్యూర్. ఈయనగా సుఖవ్యాధులు వచ్చేది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వల్లనే. సో హై రిస్క్ బిహేవియర్ అనేది మనం తగ్గించుకోవాలి. ఈ యంగ్స్టర్స్ వీళ్ళంతా కొంచెం అంటే అబ్నార్మల్ బిహేవియర్స్ ఉంటారు కదా, వాళ్ళ పెళ్ళి కానీ అదే వివాహేతర సంబంధాలు అనేవి తగ్గించుకోవాలి. పెళ్ళికి ముందు సెక్షువల్ రిలేషన్స్ ఏవి పెట్టుకోకూడదు. అదే మెయిన్ ట్రీట్మెంట్. ఇంకా మనం పర్సనల్ హైజీన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకొక పార్ట్నర్కి వస్తే ఇంకొక పార్ట్నర్ కూడా ఈవెన్ సిమ్టమ్స్ లేకపోయినా సరే ఇంకొక పార్ట్నర్కి కూడా ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంటర్ పార్ట్నర్ ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా చాలా వరకు తగ్గిపోతాయి. మహిళా మండలి ప్రివెన్షన్ దాంట్లో నేను ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. హై రిస్క్ గ్రూప్తో మేము పనిచేస్తాము. హై రిస్క్ గ్రూప్ అంటే సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ సంబంధించినటువంటి రిస్క్ గ్రూప్తో మేము పనిచేస్తూ ఉంటాము. చాలామందికి ఈ ఇన్ఫెక్షన్ అనేది చాలామందికి తెలియక ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్తుంటారు. ఇది RMP డాక్టర్ల కాడికి వెళ్ళినప్పుడు చిన్న మాత్ర ఇస్తారు, దానికి సుఖవ్యాధులకు తగ్గుతుంది, తర్వాత మళ్ళీ వస్తుంది, మళ్ళీ తగ్గుతుంది. ఇలాగ వాళ్ళకు చివరిగా వాళ్ళు ఎక్కువగా ఇన్ఫెక్షన్ అయినప్పుడు మాత్రమే గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తున్నారు. అప్పుడు అది స్టేజ్ పెరిగినప్పుడు దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ప్రజలు ముందుగానే డాక్టర్ శ్రీవల్లిక మేడం గారు చెప్పినట్లుగా మొదటి దశలోనే దాన్ని గుర్తించి మీరు గవర్నమెంట్ హాస్పిటల్ DSRC OP నెంబర్ 23కి వస్తే కనుక మనకు సంపూర్ణమైన చికిత్స ఇక్కడ ఉంది. మేడం చెప్పినట్లుగా కిట్లు ఏదైతే 8 కిట్లు ఉన్నాయో ఆ 8 కిట్లు ఏదైతే సంబంధించి దానికి వాడితే కనుక ఎటువంటి డబ్బులు లేకుండా, ₹1 కూడా లేకుండా మనకు గవర్నమెంట్ హాస్పిటల్లో పూర్తిగా నయం చేయబడుతుంది. కనుక మీరందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటారని, ఈ యొక్క అవకాశం ఇచ్చినట్టు